గుడ్ ఈవినింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు ఈ మీటింగ్కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం చెప్తున్నా అండి. సో అటామీ తెలుగు ప్లాన్ ప్రెజెంటేషన్. మన అటామీ కంపెనీ కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ తోటి అట్లనే కొన్ని ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో కంపెనీ మోటో ఒకటండి. వాటిల్లో మెయిన్గా మనం ప్రతి మీటింగ్లో కూడా చెప్పుకుంటూనే ఉంటాం అటామీ మోటో గురించి. చెరిష్ ద స్పిరిట్, క్రియేట్ ద విజన్, ఫాలో ద ఫెయిత్, సర్వ్ ఇన్ హ్యూమిలిటీ. సో ఈ మోటోని ఫాలో అవుతూ కంపెనీ అవే ఎథిక్స్ని ఇప్పటికీ కూడా మెయింటైన్ చేస్తూ చాలా తక్కువ టైంలో గ్లోబల్గా టాప్ 12th పొజిషన్లోకి రావడం జరిగింది. సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి. సో అటువంటి కంపెనీస్ తోటి ఇవాళ కాంపిటీటర్గా టాప్ పొజిషన్లో ఉన్నటువంటి కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దీని అంతటికీ కూడా ఆద్యులు మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు. సో ఇతను 2009లో సౌత్ కొరియాలో ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఏ విధంగా దీన్ని స్టార్ట్ చేశారు అని అంటే, యాబ్సల్యూట్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని యాబ్సల్యూట్ ప్రైస్లో మనకు అందిస్తూ గ్లోబల్గా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అది కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా. సో అలానే మన గ్రూప్ పేరు వచ్చేసి అటామీ టీమ్ మాస్టర్స్ గ్రూప్ అండి, ఏటీఎం గ్రూప్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. వన్స్ అగైన్ మన గ్రూప్ తరపున కూడా మీ అందరికీ పేరు పేరున స్వాగతం చెప్తా ఉన్నా. సో నా పేరు వాసు పమిడి, ప్రజెంట్ డైమండ్ మాస్టర్ అట్లనే ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్గా ఉన్న. అటామీ ఇండియా కోర్ టీం ఏదైతే ఉందో అందులో కూడా మెంబర్గా ఉన్నా అండి. ముందుగా ఇప్పటికే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకొని యూజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మెంబర్కి కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా. ఈరోజు మనం ఇక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, బిజినెస్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి సిస్టమ్ని ఫాలో అవ్వాలి, ఈ 4 పాయింట్స్ గురించి డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. అటామీ అంటే ఏంటి అని అంటే ఆన్లైన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ కామర్స్ ద్వారా మన ముందుకు వచ్చినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. ఎక్కడ కూడా ఫిజికల్గా స్టోర్స్ అనేవి అటామీకి లేవు, ఓన్లీ ఎడ్యుకేషన్ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. వాటి పర్పస్ ఏంటి అని అంటే, ఎవరైతే బిజినెస్ చేసుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ తోటి ఉన్నారో వాళ్ళ బిజినెస్ని పెంచుకోవడం కోసం ఆ సెంటర్స్ని పర్సనల్ ఆఫీస్ లాగా యూజ్ చేసుకోవడానికి వాటిని స్టార్ట్ చేయడం జరిగింది. ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో కూడా అటువంటి అవకాశం లేదండి. సో అటామీ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగానే మొబైల్ యాప్ ఉంది, అట్లనే వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంది. బట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ దగ్గర ఓన్ ప్రొడక్ట్స్ లేవు. కానీ అటామీలో మోర్ దెన్ 70% ఓన్ ప్రొడక్ట్స్ని అటామీ డిస్ట్రిబ్యూషన్ హబ్ మనకి అందించడం జరుగుతూ ఉంది. ఇంకో 30% ప్రొడక్ట్స్ బయట నుంచి కొంతమంది టైఅప్ అయ్యేసి అటామీ ద్వారా మాత్రమే వాటిని సేల్ చేయడం జరుగుతూ ఉంది. ఆ ప్రోడక్ట్ బయట ఎక్కడ కూడా మనకి దొరకదు. ఈవెన్ మన టూత్ బ్రష్ కూడా ఆ విధంగా ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి మనకు వచ్చినటువంటి ప్రోడక్ట్. సో దాని సేల్ ఎంత ఉంది ఏంటనేది ఎవ్రీథింగ్ మనకు తెలిసిందే. రోజుకి 1,00,000కు పైగా బ్రష్లు ప్రజెంట్ వరల్డ్ వైడ్గా సేల్ అనేది జరుగుతూ ఉంది అటామీ ద్వారా. సో ఈ కంపెనీ 2009లో సౌత్ కొరియాలో జూన్ 1న స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ సక్సెస్ అయిన తర్వాత మొదటి బ్రాంచి అమెరికాలో 2010లో స్టార్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఈరోజు చూసుకుంటే ఆల్మోస్ట్ 27 బ్రాంచెస్ తోటి 58 కంట్రీస్లో ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉంది. బిజినెస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పటికే సౌత్ కొరియాలో అట్లానే జపాన్లో కూడా నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అటామీ అండి. సో అతి త్వరలో వరల్డ్ వైడ్గా కూడా నెంబర్ 1 అనేది కాబోతా ఉంది. ఇక్కడ మనం బిజినెస్ చేసుకోవడం కోసం వెబ్సైట్ అందుబాటులో ఉంది, మొబైల్ యాప్ కూడా మనకి అందిస్తూ ఉన్నారు. వీటిని ఉపయోగించుకొని ఫ్రీగా మనం బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. దానికోసం అడిషనల్గా ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ అటామీ ఏంటి అని అంటే ఒక డిస్ట్రిబ్యూషన్ హబ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అట్లనే ఆన్లైన్ షాపింగ్ మాల్,
బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ కూడా ఉంది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ హబ్కి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ మేజర్గా కోల్మార్ బిఎన్హెచ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంది. సో ఎక్స్క్లూజివ్గా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ప్రొడక్ట్స్ ఓన్లీ అటామీ ద్వారా మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ కోల్మార్ బిఎన్హెచ్ స్టార్ట్ చేయడానికి బేస్ కంపెనీస్ ఏంటి అని అంటే కోల్మార్ అనేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అలానే కేరీ సౌత్ కొరియా గవర్నమెంట్ R&D, ఈ రెండింటి కలయికతోటి కోల్మార్ బిఎన్హెచ్ ని స్టార్ట్ చేయడం జరిగింది, కేవలం అటామీకి ప్రొడక్ట్స్ అందించడం కోసం మాత్రమే. అయితే ఈ కేరీ గురించి చూసుకుంటే 1959లో స్టార్ట్ అయినటువంటి సౌత్ కొరియా గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్. లైక్ మనకి ఇప్పుడు DRDO, ఇస్రో ఎలా అయితే మనకు ఉన్నాయో, అమెరికాలో నాసా ఏ విధంగా అయితే ఉందో సౌత్ కొరియాలో కేరీ ఉంది. ఈ కేరీ అనేది వరల్డ్ వైడ్గా చూసుకుంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో నాసా ఉంది, సెకండ్ ప్లేస్లో కేరీ ఉంది. ఇక్కడ 3000 మందికి పైగా సైంటిస్టులు వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అసిస్టెంట్లుగా 1500 మంది PhD స్టూడెంట్స్ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. 20,000కు పైగా ఫార్ములాస్ని ఇప్పటికే వాళ్ళు రీసెర్చ్ చేసి డెవలప్ చేయడం జరిగింది. సో ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అండి. అలానే కోల్మార్ అనేది 100 ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. 1921లో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 13 దేశాల్లో వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. వీళ్ళు మెయిన్గా ఫార్మాస్యూటికల్స్, కాస్మెటిక్స్, హెల్త్ సప్లిమెంట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఈ రెండింటి కలయికతోటి కోల్మార్ బిఎన్హెచ్ని ఒక గవర్నమెంట్ జాయింట్ వెంచర్గా స్టార్ట్ చేసి అక్కడి నుంచి ప్రోడక్ట్ని తయారు చేసి అటామీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సో ఈ కోల్మార్ గురించి చూసుకుంటే ఇప్పటికే 20,000కు పైగా ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు 14 దేశాల్లో. వీళ్ళకి 900 మంది క్లయింట్స్ ఉన్నారండి వరల్డ్ వైడ్గా. ఇందులో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అయినటువంటి యాంవే, హెర్బాలైఫ్, ఫోర్ లైఫ్, ఎవాన్, ఓరిఫ్లేమ్ ఇటువంటి ఎన్నో కంపెనీస్ కూడా కోల్మార్ ప్రొడక్ట్స్ని అందిస్తూ ఉంది. అట్లనే ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి యూనిలివర్, జాన్సన్, పాండ్స్, లోరియల్ ఇటువంటి కంపెనీస్ వరల్డ్ వైడ్గా ఎన్నో కంపెనీస్ కూడా వీళ్ళు ప్రోడక్ట్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. బట్ దీని పార్ట్నర్షిప్గా వచ్చినటువంటి కోల్మార్ బిఎన్హెచ్ ఏదైతే ఉందో అక్కడ తయారయ్యేటువంటి ప్రొడక్ట్స్ మాత్రం ఓన్లీ అటామీకే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా 100 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ మనకి సపోర్ట్గా ఉంది. ఇది సౌత్ కొరియా గ్లోబల్ హెడ్ క్వార్టర్ అండి. అటామీకి సంబంధించి గోంగ్జూ సిటీలో ఉంది. ఈ హెడ్ క్వార్టర్ ఆఫీస్కి మాస్టర్ పీస్ ఆర్కిటెక్చర్ అవార్డ్ అనేది USA నుంచి, కొరియా నుంచి రావడం జరిగింది. సో దీన్ని 2023లో నేను కూడా విజిట్ చేయడం జరిగింది కంపెనీ సపోర్ట్ తోటి. చాలా పెద్ద ఆఫీసు. ఆల్మోస్ట్ 100 ఇయర్స్కి ఏదైతే మన ప్లాన్ చెప్తా ఉన్నామో 100 ఇయర్స్కి అడ్వాన్స్డ్గా ఆఫీస్ని కూడా వాళ్ళు రెడీ చేసి పెట్టడం జరిగింది. సో అటామీ గ్లోబల్ నెట్వర్క్ చూసుకుంటే 27 బ్రాంచెస్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 58 కంట్రీస్లో బిజినెస్ రన్ అవుతూ ఉంది. సో యూరోప్లో ఉన్నటువంటి 30 కంట్రీస్లో జర్మనీ నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి మెంబర్స్ చూస్తే 16 మిలియన్ మెంబర్స్ యాక్టివ్గా బిజినెస్ చేయడం జరుగుతూ ఉంది. అనదర్ 62 కంట్రీస్లో ఫ్రీ రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే టీంని మనం కూడా ఫామ్ చేసుకోవచ్చు. లైక్ దుబాయ్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇటువంటి కంట్రీస్లో మనం కూడా టీంని ఫామ్ చేసుకోవచ్చు. అతి త్వరలో ఆ కంట్రీస్లో కూడా బిజినెస్ అనేది లాంచ్ చేయబోతా ఉన్నారు. సో అటామీ చైర్మన్ హ్యాంగిల్ పార్కర్ గురించి చూసుకుంటే ఏ కంపెనీకైనా సరే ఫౌండర్ చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇతను సౌత్ కొరియాలో ఉన్నటువంటి వెరీ హ్యూమన్ బీయింగ్ పర్సన్ అని చెప్పేసి చెప్పొచ్చు. అందుకే ఆ కారణంగానే ఆయన ఫోటోని ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అయినటువంటి ఫార్చ్యూన్, ఫోర్బ్స్లో కూడా కవర్ పేజ్లో ఆయన ఫోటో వేస్తూ ఆర్టికల్స్ రావడం అనేది చాలాసార్లు జరిగింది. సో ఇతను కూడా 1992లో ఒక మెంబర్గా ఒక MLM కంపెనీలో ఆస్ట్రేలియాలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అతనికి ఉన్నటువంటి డ్రీమ్స్కి జస్ట్ 3 ఇయర్స్లోనే హైయెస్ట్ ర్యాంక్ అచీవ్ చేస్తున్నారు. ఆ తర్వాత 4 ఇయర్స్కి
ఆ కంపెనీలో ఉన్నటువంటి అవార్డ్స్ అన్ని కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ అవార్డ్స్ అన్ని కూడా ఆయనకి రావడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ క్లబ్కి ఫస్ట్ ప్రెసిడెంట్గా ఆయన పనిచేస్తున్నారు. అలానే 2000లో IamKorea.com అనేటువంటి ఒక కామర్స్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. లైక్ Amazon.in ఎలా అయితే ఉందో అదేవిధంగా 2000లో IamKorea.com అనేటువంటి ఒక కామర్స్ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత 2009లో సౌత్ కొరియా గవర్నమెంట్ సపోర్ట్ తోటి అతనికి ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ని అట్లనే కామర్స్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఈ రెండింటిని క్లబ్ చేసి అటామీ ప్లాన్ని డిజైన్ చేసి దానితోటి అటామీని స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనే చైర్మన్గా కంపెనీని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా మెంబర్స్కి టీచింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది పర్సనల్గా ఎవ్రీ మంత్ కూడా. అలానే 2013లో జర్నల్ ఆఫ్ ద కొరియన్ సొసైటీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారు. 2015 నుంచి 18 వరకు కూడా KDSA లైక్ మనకి ఇప్పుడు IDSA ఎట్లయితే ఉందో ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, కొరియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్కి ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. 2019లో తనే ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. ప్రెజెంట్ కూడా తనే ప్రెసిడెంట్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతానే ఉన్నారు. అట్లనే డ్రీమీ స్కూల్స్ని కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. మన ఇండియాలో కూడా 2 స్కూల్స్ ఆయన ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. సో కంపెనీని WFDSA గ్లోబల్ కంపెనీగా రికగ్నైజ్ చేస్తూ 2019లో సర్టిఫై చేయడం జరిగింది. అటామీ వరల్డ్స్ లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లనే మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారిని CEO కౌన్సిల్ మెంబర్గా కూడా WFDSAలో తీసుకోవడం జరిగింది. చాలా కంపెనీలు ఉన్నాయి కదా, అటామీని ఎందుకు అనేది కనుక ఆలోచిస్తే చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి కంపెనీ అండి. చాలా తక్కువ టైంలో టాప్ 12th పొజిషన్లో కంపెనీ రావటం జరిగింది. సో ఇక్కడ వరల్డ్ మొత్తం కూడా ఒకటే బిజినెస్ ప్లాన్ ఉంటుంది. ఒక కపుల్కి ఒక ఐడి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఆ ఐడి తోటి గ్లోబల్గా మనం బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటే కట్ ఆఫ్ ఉంటుందండి. ప్రతిరోజు సాయంత్రం 8:30కి PV అనేది కట్ ఆఫ్ ఉంటుంది. అట్లనే పే అవుట్ కూడా ఒకేలా ఉంటుంది. ప్రతి మంగళవారం కూడా మనకి ఇక్కడ పే అవుట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. 600కు పైగా ఓన్ ప్రొడక్ట్స్ని వరల్డ్ వైడ్గా అటామీ అందించడం జరుగుతూ ఉంది. మన ఇండియాలో చూసుకుంటే 80కి పైగా ప్రొడక్ట్స్ మనకి ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ ప్లాన్ అనేది ఓన్లీ 2 లైన్స్ ప్లాన్ అండి. ద వెల్ బ్యాలెన్స్డ్ రైతోస్ కాంపన్సేషన్ ప్లాన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. హెల్పింగ్ ప్లాన్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ ప్రతి నెల ఖచ్చితంగా కొనాలని కానీ, ఇంతకి అమ్మాలని కానీ, ఇంత టార్గెట్ చేయాలని కానీ ఎటువంటి కండిషన్స్ కూడా లేవు. సంవత్సరానికి మినిమం ఒక ప్రోడక్ట్ PV వచ్చేటువంటి ఒక్క ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసుకున్న మన ఐడి అక్కడి నుంచి మళ్ళీ 1 year వరకు యాక్టివ్గా ఉంటుంది. అలానే ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని 3 తరాలకి సరిపడా ప్యాసివ్ ఇన్కమ్ను మనం క్రియేట్ చేసుకోవచ్చు. 100 years ఆపర్చునిటీ అండి. 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది. అప్ టు 30 days వరకు కూడా అప్ టు 30% ప్రోడక్ట్ యూజ్ చేసినా కానీ నచ్చకపోతే రిటర్న్ చేసి అమౌంట్ రిఫండ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. పర్సనల్ సేల్స్ అంటే మన పర్సనల్ ఐడి మీద మనం కొనేటువంటి ఆ ప్రోడక్ట్కి ఉన్నటువంటి PV ఏదైతే ఉందో లైఫ్ టైం కూడా అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటికీ కూడా ఫ్లెష్ అవుట్ అనేది కాదు. మ్యాక్సిమం మనం ఇక్కడ చేసే PV ఎంత అంటే 24 lakhs PV, అప్రాక్సిమేట్లీ ఒక 3.5 నుంచి 6 lakhs వరకు అవుతుంది. బేస్డ్ ఆన్ ప్రోడక్ట్, మనం ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నామో దానికి వచ్చేటువంటి PVని బేస్ చేసుకొని అంత అమౌంట్ అవుతుంది. సో ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా పాన్ నెంబర్ ఉండాలి. ఒక ID ప్రూఫ్ను కూడా మనం అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 18 years అండ్ అబోవ్ ఏజ్ యాజ్ పర్ ఇండియన్ రూల్స్ ప్రకారం ఉండాలి. సో అటామీలో డిఫరెంట్ కేటగిరీస్లో ప్రొడక్ట్స్ ఉన్నాయండి. హెల్త్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫుడ్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. వరల్డ్ వైడ్గా చాలా ఫాస్ట్గా డిఫరెంట్ కేటగిరీస్లో ప్రొడక్ట్స్ని, అబ్సల్యూట్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని ఈ అటామీ ప్లాట్ఫామ్ మనకి అందించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ బిజినెస్ అనేది గ్లోబల్గా చేసుకోవచ్చు అండి.
యాజ్ ఏ ఇండియన్గా మనం ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ మనం డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో మనం స్పాన్సరింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం టీం చేసుకోవచ్చు. అయితే మనం డైరెక్ట్గా స్పాన్సర్ చేసేది 2 మెంబర్స్మే. థర్డ్ పర్సన్ వచ్చారంటే వాళ్ళ అండర్లో మాత్రమే మనం చేయాలి. సో ఆ విధంగా ఆల్మోస్ట్ ప్రెజెంట్ చూస్తే 58 కంట్రీస్లో బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 2 లైన్స్లో మనం బిజినెస్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ డెప్త్ వరకు కూడా మనకి వాళ్ళు చేసేటువంటి పీవీ మీద కమిషన్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో అన్లిమిటెడ్ డెప్త్ అంటే మనం డైరెక్ట్గా జాయిన్ చేసిన వాళ్ళు సిస్టంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ ద్వారా ఎవరైతే వచ్చారో అట్లా వాళ్ళ ద్వారా ఎంత డెప్త్కి వెళ్ళినా కానీ వాళ్ళందరి పీవీ కూడా మనకి ఇక్కడ ఎప్పటికప్పుడు యాడ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా గ్లోబల్గా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో అయితే ఎందుకు అటామీ, నాకు జాబ్ ఉంది లేదా బిజినెస్ ఉంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి కూడా పెద్ద పెద్ద కళలు ఉంటాయండి. వాటిని ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వాటి గురించి అసలు ఆలోచించడం మానేశారు. వాటి గురించి మాట్లాడటం అనేది అస్సలు లేకుండా పోతా ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా డ్రీమ్స్ ఉండాలి. సో అవి పర్సనల్ లైఫ్కి సంబంధించి ఒక మంచి సొంత ఇల్లు ఉండాలని, సొంత కారు ఉండాలని చెప్పేసి, అట్లనే ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్తో పాటు కలిసి ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలని కానీ, లేకపోతే ప్రతి నెల 5 లక్షలు 10 లక్షలు ఇటువంటి ఫిక్స్డ్ మంత్లీ ఇన్కమ్ తీసుకోవాలనుకోని కానీ, అలానే బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలు కోట్లలో మెయింటైన్ చేయాలనుకున్నా, మన టైంని మన కంట్రోల్లో పెట్టుకొని ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి మనకు నచ్చిన విధంగా నచ్చిన ప్లేస్లో స్పెండ్ చేయాలనుకున్నా, ఇటువంటి కళలు మీకు ఏవైనా ఉండొచ్చు. వాటన్నిటినీ కూడా మనం జాబ్ ద్వారా ఎంతవరకు సాధించుకోగలము అని అంటే దానికి సంవత్సరాలు పడుతూ ఉంటుంది. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు జాబు కన్సిస్టెంట్గా చేస్తే రిటైర్మెంట్ తర్వాత ఇటువంటి సమకూర్చుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. బట్ అటామీ బిజినెస్ ద్వారా చాలా తక్కువ టైంలో వీటన్నిటిని కూడా మనం సొంతం చేసుకోవచ్చండి. అటువంటి ఆపర్చునిటీ అయినా కానీ ఎక్కువ మంది అంటే 90% పీపుల్ జాబ్కే ఇంట్రెస్ట్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇక్కడ దీన్ని మనం ప్యూర్లీ బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాం. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా జాబ్ చేస్తే మనం ఎంత సంపాదించాలి అనేది మన చేతిలో లేదు. మనకున్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి మనం ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నామో వాళ్ళు మన శాలరీని డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లనే టైమింగ్స్ కూడా వాళ్ళ టైమింగ్స్ ప్రకారం ఖచ్చితంగా ఆ షిఫ్ట్లలో కూడా మనం వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రోత్ అనేది ఆ కంపెనీ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. మనం ఎంత నేర్చుకున్నా కానీ అక్కడ ఎటువంటి అవకాశం కూడా పెద్ద గ్రోత్ అనేది ఉండకపోవచ్చు. అట్లనే ఆఫీస్ వర్క్ మన కంట్రోల్లో ఉండదు. వాళ్ళు ఏదైతే మనకి వర్క్ అసైన్ చేస్తున్నారో ఆ వర్క్ని ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి టైం బాండ్ లోపు దాన్ని కంప్లీట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఆ విధంగా మనం వాళ్ళు ఇచ్చిన టార్గెట్ చేయగలిగితేనే మనకి శాలరీ అనేది జాబ్ ద్వారా రావటం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది నేర్చుకోవడం అనేది చాలా తక్కువ మాత్రమే ఉంటుందండి. అదే బిజినెస్ చేయాలనుకుంటే పెద్ద మొత్తంలో ఇన్కమ్స్ తీసుకోవచ్చు. బట్ చాలా మంది బిజినెస్ చేయకపోవడానికి కారణం ఏంటి అని అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోవటం. సో అట్లానే ఇక్కడ టైమింగ్స్ అనేది బేస్డ్ ఆన్ మన వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లనే గ్రోత్ కూడా మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో, ఏ ఫీల్డ్ అయితే మనం చూస్ చేసుకున్నామో దాన్ని బట్టి అక్కడ గ్రోత్ కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది. డెఫినెట్గా ఒక పీరియడ్లో ఆగిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఆ కారణంగానే బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళల్లో 97% మెంబర్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఓన్లీ 3% మెంబర్స్ మాత్రమే సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఫెయిల్ అయినటువంటి 97% మెంబర్స్ తిరిగి మళ్ళీ ఆ 3% మెంబర్స్ దగ్గరికి వెళ్ళేసి జాబ్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ స్ట్రాటజీస్. సో అదే బిజినెస్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొన్ని రోజులు తట్టుకొని నిలబడగలగాలి. సో అట్లా వర్క్ కూడా అక్కడ మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ని బట్టే వర్కింగ్ టైమింగ్స్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నేర్చుకోవడానికి ఇంప్రూవ్మెంట్కి కొంతవరకు అవకాశం ఉంటుంది. బట్ దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలా
జాబు బిజినెస్ ఈ డిఫరెన్సెస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. అయితే అటామీ బిజినెస్ ఏంటి అని అంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ లేదు అని అంటే ఆటోమేటిక్గా రిస్క్ కూడా లేదు. అదే మీరు శాలరీ కావాలనుకుంటే అక్కడ ప్రతి నెల జీతం వస్తుంది. ఇవాళ చాలా మంది చూస్తే ఈఎంఐలు కట్టుకోవడం కోసం ఉద్యోగం చేస్తూ ఉన్నారు. సో దానికోసం కష్టపడి జాబ్ చేయటం జరుగుతూ ఉంది. సో ఈ శాలరీ ఎందుకు ఇస్తారు అని అంటే వన్ ఆఫ్ ద ఫేమస్ రైటర్ ఏం చెప్తున్నారంటే శాలరీ ఈజ్ ఏ డ్రగ్. సో అది మన డ్రీమ్స్ మర్చిపోవడం కోసం మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో బిజినెస్ బాగుంటుందా లేదా జాబ్ బాగుంటుందా అంటే బిజినెస్సే బాగుంటుందని చెప్పేసి ఎక్కువ మంది అంటారు. కానీ పెట్టుబడి ప్రాబ్లం తోటి అలా అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ జాబ్లోనే జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో బిజినెస్ అనేది మనల్ని బిలీనియర్స్ చేయడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, చాయిస్ ఈజ్ యువర్స్. బిజినెస్సా ఏదర్ జాబా, ఏది కావాలన్నా మీరు చూస్ చేసుకోవచ్చు. అయితే మీరు అటామీ బిజినెస్ కనుక చూస్ చేసుకుంటే 5 రకాల ఇన్కమ్స్ మనం ఇక్కడ తీసుకోవచ్చు అండి. గ్లోబల్గా ఏదైతే టర్న్ ఓవర్ జరుగుతూ ఉందో అందులో నుంచి 35% అమౌంట్ని ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్. మనం ఏ ప్రోడక్ట్ అయినా సరే డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకోవచ్చు. దాన్ని అప్ టు ఎంఆర్పి రేట్కి మనం రీటైల్ చేసుకోవచ్చు. సో దీనికి కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి కండిషన్స్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ లేవండి. మీరు ఖచ్చితంగా ఇంత కొనాలి, ఇంత అమ్మాలి, ఇంత టార్గెట్ చేయాలి, కంపెనీ ఏమీ చెప్పట్లేదు. మనకి ఎంత కావాలంటే అంత సంపాదించు. మనకు రోజుకి 1000 రూపాయలు కావాలన్నా సంపాదించుకోవచ్చు, రోజుకి 5000 కావాలన్నా సంపాదించుకోవచ్చు, రోజుకి 50,000 కావాలన్నా సంపాదించుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ అస్, మన మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అప్ టు 25% వరకు కూడా డిస్కౌంట్ రావడం జరుగుతూ ఉంది. జనరల్ కమిషన్ అండి సెకండ్ ఇన్కమ్. దీన్ని మ్యాచింగ్ ఇన్కమ్ అంటాం. మనం ఏదైతే 2 లైన్స్లో టీంని డెవలప్ చేసుకుంటాం అని చెప్తున్నామో ఆ 2 లైన్స్లో ఏదైతే బిజినెస్ జరుగుతూ ఉంటుందో దాన్ని మ్యాచ్ చేసి వచ్చేటువంటి ఇన్కమ్. ఇది 44% ఆఫ్ గ్లోబల్ పీవీ ఇస్తా ఉన్నారు. థర్డ్ వన్ వచ్చేసి మాస్టర్షిప్ బోనస్ అండి. సో ఇది ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అటువంటి ప్యాసివ్ ఇన్కమ్ కూడా కంపెనీ మనకి అవకాశం కల్పిస్తూ ఉంది. సో ఇక్కడ 20% ఆఫ్ గ్లోబల్ టర్న్ ఓవర్ని ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్గా 7 లెవెల్స్లో మాస్టర్షిప్ బోనస్గా మనకి అందించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రివార్డ్స్ అండి. ఏవైతే మనకి 7 లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ రీచ్ అయినప్పుడు ప్రతి ఒక్క లెవెల్కి కూడా కొన్ని రివార్డ్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో 8 కోట్లకు పైగా క్యాష్ రివార్డ్గా తీసుకోవచ్చు, 40 లక్షల కారు ఒకటి తీసుకోవచ్చు, 50 లక్షల కారు ఒకటి తీసుకోవచ్చు, 5 ఫారిన్ ట్రిప్స్ ఫ్రీగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఇలా మాస్టర్షిప్ రివార్డ్స్గా మనకి కొన్ని గిఫ్ట్లుగానే ముందుగానే మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లనే ఎడ్యుకేషన్ సెంటర్ బోనస్. సో అటామీలో మాత్రమే ఉన్నటువంటి సిస్టమ్ అండి, బయట ఏ కంపెనీలో కూడా లేదు. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ఎడ్యుకేషన్ సెంటర్ని చూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లా ఆ సెంటర్కి ఆ సెంటర్ చూస్ చేసుకున్నటువంటి మెంబర్స్ ఏదైతే షాపింగ్ చేస్తున్నారో అందులో 6% పీవీ బోనస్గా వస్తుంది. సో మనం మంచి సర్వీస్ కనుక ఇవ్వగలిగాము అని అంటే ఆటోమేటిక్గా మన సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి మెంబర్స్ కూడా ఎక్కువ మంది అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది. ఇది కూడా అన్లిమిటెడ్ అండి. ఎంతమంది అయినా మన సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంత ఇన్కమ్ కావాలన్నా మనం సెంటర్ ద్వారా తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం మెంబర్స్ని పెంచుకుంటామో ఆటోమేటిక్గా సెంటర్ ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ ద్వారా రిఫరల్ ఏడిఎన్ నెంబర్ తీసుకొని మీ అంతటి మీరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు మీకు కావాలనుకుంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళనే అప్లైన్ అని చెప్పేసి మనం ఇక్కడ అంటా ఉన్నాం. ఆ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 5 కేటగిరీస్లో ఇక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అండి. అందులో మొదటిది సేల్స్ రిప్రజెంటేటివ్, రెండవది ఏజెంట్. ఈ రెండింటి ద్వారా జనరల్ కమిషన్ తీసుకోవచ్చు. మనకి బోనస్ కూడా బిగినింగ్ నుంచే కావాలి అనుకుంటే స్పెషల్ ఏజెంట్, డీలర్, ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సేల్స్ రిప్రజెంటేటివ్ ఆర్ ఏజెంట్ ఆర్ స్పెషల్ ఏజెంట్ ఆర్ డీలర్ ఆర్ ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్, ఎనీవన్ మన చాయిస్.
మనం ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మనం కావాల్సినటువంటి ప్రోడక్ట్ని కొనుక్కొని మినిమం 10,000 పీవీ కనుక మనం కంప్లీట్ చేయగలిగాము అని అంటే మన టీంలో జరిగేటువంటి బిజినెస్ ద్వారా మనం ఇన్కమ్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అట్లా 10,000 పీవీ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2,000 నుంచి 3,000 రూపీస్ అవుతుందండి బేస్డ్ ఆన్ ప్రోడక్ట్. మనం ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నామో రీసెంట్గా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసింది అటామీ. అటామీ 100% ప్యూర్ స్పిరులినా పౌడర్ 200 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. జస్ట్ 1,652 రూపీస్, 1,652 రూపాయలు. దాన్ని పర్చేజ్ చేసుకున్న 10,000 పీవీ వస్తూ ఉంది. అంటే సింపుల్గా 1,652 రూపాయలతోటి మనం ఇక్కడ బిజినెస్ ఓనర్ అయిపోవచ్చు. ఆర్ మీరు ఏజెంట్ కావచ్చు, స్పెషల్ ఏజెంట్ కావచ్చు, డీలర్ కావచ్చు, ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి ప్రెషర్ కూడా ఉండదు, కంప్లీట్గా మన చాయిస్ మాత్రమే. అట్లనే మ్యాక్సిమం పేఅవుట్ పర్ డే అటామీ అందిస్తూ ఉందండి. రోజుకి 1,321 రూపాయల నుంచి 79,287 రూపాయల వరకు కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఇన్కమ్ రిటైల్ ప్రాఫిట్ చూసుకుంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక ప్రోడక్ట్ గురించి ఇచ్చున్నారు, అటామీ ద ఫేమ్ స్కిన్ కేర్ సెట్. కొరియాలో చాలా ఫేమస్గా ఉన్నటువంటి స్కిన్ కేర్ సెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. నాట్ ఓన్లీ ఇన్ కొరియా, ఆల్ ద కంట్రీస్ పీపుల్ లవ్ చేస్తున్నటువంటి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అటామీలో అందుబాటులో ఉన్నాయి. సో దీని కాస్ట్ చూస్తే 6,700 రూపాయలు. సో ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి ఇన్వాయిస్ వస్తుంది. 18% జిఎస్టీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో అట్లా డిపి ఇంక్లూడింగ్ ట్యాక్స్ చూసుకుంటే 7,906 రూపాయలు. అలానే దాని ఎంఆర్పి చూస్తే 9,100 ఉంటుందండి. సో దాన్ని ఎవరికన్నా మనం రిటైల్ చేయగలిగాము అని అంటే ఆల్మోస్ట్ 1,194 రూపాయలు మనకి రిటైల్ ప్రాఫిట్ వస్తూ ఉంది. ఒకవేళ ఈ ప్రోడక్ట్ని మనం పర్సనల్ యూజ్ కోసం కొనుక్కొని ఉంటే 1,194 రూపాయలు మనకి డిస్కౌంట్ వస్తుంది. సో అలానే ఈ ప్రోడక్ట్కి ఎంత రిటైల్ ప్రాఫిట్ వస్తుంది అని అంటే మ్యాక్సిమం 15.1% వస్తుంది. అట్లనే 60,000 పీవీ కూడా ఈ ప్రోడక్ట్ రావడం జరుగుతూ ఉంది. సో ఇలా అటామీలో ఏ ప్రోడక్ట్నైనా సరే మనం షాపింగ్ మాల్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ పైన ఎంఆర్పి రేట్ అనేది ఉంటుంది. ఎంఆర్పికి దాన్ని రిటైల్ చేసుకొని ఇన్స్టెంట్గా రిటైల్ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. సెకండ్ ఇన్కమ్ వచ్చేసి జనరల్ కమిషన్ అండి. గ్లోబల్గా జరిగేటువంటి టర్న్ ఓవర్లో 44% పీవీని ఇక్కడ జనరల్ కమిషన్గా మనకి 8 గ్రేడ్స్గా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరైతే 10,000 పీవీ చేస్తుంటారో అటువంటి వాళ్ళు 3,00,000లో గ్రూప్ పీవీ కనుక మ్యాచ్ అయితే 1,321 రూపాయలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే పర్సనల్ పీవీ కూడా 3,00,000 కనుక చేసుకుని కనుక ఉండుంటే గ్రూప్లో ప్రతి 3,00,000 పీవీ మ్యాచింగ్కి 3,964 రూపీస్ మనకి జనరల్ కమిషన్ వస్తుంది. సో అట్లా మనం మన పర్సనల్ పీవీని పెంచుకుంటూ 7 lakhs, 15 lakhs, 24 lakhs పీవీ వరకు కూడా చేయొచ్చు అండి. గ్రూప్లో మ్యాచింగ్ కూడా 3 lakhs నుంచి 5 crores వరకు కూడా 8 గ్రేడ్స్లో మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో 24 lakhs అనేది ఇక్కడ హైయెస్ట్ అండి. ఆ తర్వాత మనం ప్రొడక్ట్ బల్క్గా కొనాల్సినటువంటి అవసరము లేదు. సంవత్సరానికి ఏ ఒక్క ప్రొడక్ట్ పీవీ వచ్చేటువంటి ఏ ఒక్క ప్రొడక్ట్ అయినా సరే మనం మన ఐడి మీద ఆర్డర్ చేసాము అని అంటే ఐడి మళ్ళీ 365 days వరకు కూడా యాక్టివ్గానే ఉంటుంది. సో ఆ విధంగా మనం మన ఐడిని యాక్టివ్గా ఉంచుకుంటూ మనం ఒక నెట్వర్క్ని డెవలప్ చేసుకోవడం ద్వారా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆ గ్రూప్లో జరిగేటువంటి పీవీల్ని మ్యాచింగ్ చేసుకుంటూ రోజుకి 1,321 రూపాయల నుంచి 79,287 రూపాయల వరకు కూడా తీసుకోవచ్చు అండి. సండే రోజు ఎటువంటి మ్యాచింగ్ కూడా ఉండదు. సో ఎవ్రీ వెడ్నెస్డే నుంచి ట్యూస్డే వరకు కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఆ 6 daysలో ఎన్నిసార్లు అయితే మ్యాచ్ అవుతుందో ఆ అమౌంట్ని డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా డైలీ మ్యాచింగ్ ఉంటుంది, వీక్లీ పే అవుట్ ఉంటుంది. సో అట్లా రోజుకి 1,321 రూపాయల నుంచి 79,287 రూపాయల వరకు తీసుకోవచ్చు అండి. అంటే నెలకి 34,000 నుంచి 20 లక్షలకు పైగా జనరల్ కమిషన్ తీసుకోవడానికి అటామీ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తా ఉంది. సో అలానే మాస్టర్షిప్ చూసుకుంటే అందులో ప్రమోషన్ ఉందండి. ప్రెజెంట్ ఒకటి సెమీ సేల్స్ మాస్టర్ అనేటువంటి ప్రమోషన్ రన్ అవుతోంది. ఇది యాక్చువల్గా ఆఫ్టర్ లాక్డౌన్
16th April నుంచి ఇవ్వడం జరిగింది. 31st December 2022 వరకే ఫస్ట్ అనౌన్స్ చేస్తున్నారు. బట్ కంపెనీ ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి, దాన్ని మళ్ళీ తిరిగి మెంబర్స్కి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రజెంట్ కూడా రన్ అవుతానే ఉంది. అయితే స్టార్టింగ్లో ఇది 12,500 బోనస్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి 9,000 బోనస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది కావాలి అనుకుంటే పర్సనల్ పీవీ 7 lakhs అవ్వాలండి. లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి 15 lakhs పీవీ, రైట్ సైడ్ గ్రూప్ నుంచి 15 lakhs పీవీ 15 డేస్లో మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఎవరైతే కొత్తగా బిజినెస్లోకి వస్తున్నారో వాళ్ళు త్వరగా బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ టీంని ఎంకరేజ్ చేసి త్వరగా మాస్టర్షిప్ లెవెల్స్ అచీవ్ అవడానికి కూడా వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ బెటరే ఉంటుందండి దీని ద్వారా. యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ర్యాంక్స్ చూస్తే 7 ర్యాంక్స్ ఉన్నాయి. సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్, షరన్ రోజ్ మాస్టర్, స్టార్ మాస్టర్, రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్. సో ఇవి 7 ర్యాంక్స్ ఉన్నాయండి పర్మనెంట్గా. ఇందులో ఎటువంటి మార్పు కూడా లేదు. సో ఇక్కడ గ్లోబల్గా జరిగేటువంటి 20% పీవీని ఈ 7 మాస్టర్షిప్ లెవెల్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఫస్ట్ వన్ మీరు గమనించారంటే సేల్స్ మాస్టర్స్కే 10% బోనస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఏదైతే 20% కేటాయిస్తా ఉన్నారో సో అది 10% సేల్స్ మాస్టర్స్కే ఇస్తా ఉన్నారు. రిమైనింగ్ 6 లెవెల్స్కి కలిపి 10% ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ మాస్టర్షిప్ బోనస్ రావాలి అని అంటే పర్సనల్గా మనం 7 lakhs పీవీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి 25 lakhs పీవీ, రైట్ సైడ్ గ్రూప్ నుంచి 25 lakhs పీవీ 15 డేస్లో కనుక మనం డెవలప్ చేయగలిగాము అని అంటే సేల్స్ మాస్టర్గా 15 రోజులలో 30,000 రూపాయల వరకు కూడా బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా ప్రతి 15 రోజులకు తీసుకోవచ్చు అండి. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఆర్ 16 నుంచి మంత్ ఎండ్ వరకు. సో అట్లా సంవత్సరానికి 24 సార్లు బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే నెక్స్ట్ వన్ డైమండ్ మాస్టర్. డైమండ్ మాస్టర్ కావాలనుకుంటే పర్సనల్ పీవీ 15 lakhs అయి ఉండాలి. లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి ఇద్దరిని సేల్స్ మాస్టర్స్గా, రైట్ సైడ్ గ్రూప్ నుంచి ఇద్దరిని సేల్స్ మాస్టర్స్గా 15 రోజులలో మనం డెవలప్ చేయగలిగితే మనం డైమండ్ మాస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. 15 రోజులలో 50 నుంచి 60,000 రూపాయలు బోనస్ తీసుకోవచ్చు. ఇది కూడా సంవత్సరానికి 24 సార్లు బోనస్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే షరన్ రోజ్ మాస్టర్ అండి. షరన్ రోజ్ మాస్టర్ కావాలనుకుంటే పర్సనల్ పీవీ ఏదైతే హైయెస్ట్ ఉందో 24 lakhs పీవీ కంప్లీట్ చేసుకొని లెఫ్ట్ నుంచి ఇద్దరిని, రైట్ నుంచి ఇద్దరిని మినిమం డైమండ్ మాస్టర్స్గా 15 డేస్లో కనుక మనం డెవలప్ చేయగలిగితే షరన్ రోజ్ మాస్టర్ అవ్వచ్చు. 1,50,000 రూపాయల వరకు కూడా 15 రోజులలో బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ నెక్స్ట్ వన్ స్టార్ మాస్టర్ అండి. సో ఇక్కడ ఎటువంటి అడిషనల్గా పర్సనల్ పీవీ ఇంకా చేయాల్సినటువంటి అవసరం లేదు. 24 lakhs అయిపోయింది అని అంటే మన ఐడిని యాక్టివ్గా ఉంచుకోవడం కోసం కేవలం ఒక ప్రోడక్ట్ని మనం పర్చేజ్ చేసుకుంటూ మనం నెట్వర్క్ని డెవలప్ చేసుకోవడం ద్వారా లెఫ్ట్ రైట్ మినిమం 2 మెంబర్స్ని మనం ఉన్నటువంటి పొజిషన్కి 15 డేస్లో డెవలప్ చేయడం ద్వారా మనం నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవ్వడానికి ఆ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా స్టార్ మాస్టర్, రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్ వరకు కూడా వెళ్ళొచ్చు అండి. సో ఇంపీరియల్ మాస్టర్ ఇన్కమ్ చూసుకుంటే 15 రోజులలో 40 లక్షలకు పైగా ఓన్లీ బోనస్సే వస్తుంది. ఇది కాక మళ్ళీ 20 lakhs వరకు కూడా జనరల్ కమిషన్ వస్తుంది. సో ఇట్లా ఇది కంపెనీ గ్లోబల్ టర్నోవర్లో షేర్ అండి. సో దీస్ ఆర్ నాట్ ఫిక్స్డ్. బోనస్ అనేది ఎవ్రీ మంత్ సేమ్ రాదు. ఏదైతే కంపెనీ టర్నోవర్ చేస్తుందో ఆ టర్నోవర్ని బేస్ చేసుకొని అది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా కంపెనీ టర్నోవర్లో నెలకి 2 సార్లు మనం ఇక్కడ షేర్ తీసుకోవచ్చు అండి. అటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ అటామీ. దీన్ని ఉపయోగించుకొని కామన్ మ్యాన్ కూడా కోటీశ్వరుడు అవ్వచ్చు. సో అలానే ఫస్ట్ స్టెప్ సేల్స్ మాస్టర్ అనేది టార్గెట్గా పెట్టుకొని కనుక మనం వర్కౌట్ చేస్తే సక్సెస్ అవుతాం. ఎప్పుడైతే మనం సిస్టమేటిక్గా సేల్స్ మాస్టర్ అవుతామో ఆటోమేటిక్గా మన టీంని కూడా మనం ట్రైన్ చేయగలుగుతాం. సో ఆ విధంగా సెల్ఫ్గా సేల్స్ మాస్టర్ కావాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. దానికి ఇక్కడ సక్సెస్ సిస్టమ్ అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత
ఒక మినిమం 10,000 పీవీ అన్న కంప్లీట్ చేసుకొని 3 or 4 ప్రొడక్ట్స్ పర్సనల్గా యూజ్ చేయటం. సో మనకి ఏదైతే ప్రొడక్ట్ నచ్చిందో దాని గురించి మనకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకుంటూ లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని మనం స్పాన్సర్ చేస్తాం. ఆ విధంగా షేర్ చేసుకుంటూ వెళ్ళటం ద్వారా కింద టీం కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా మనం సేల్స్ మాస్టర్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సింపుల్గా అందరూ కూడా బిగినింగ్ నుంచే ఒక అలవాటుగా పెట్టుకొని మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ అటామీ షాపింగ్ మాల్లో ప్రతి నెల కనుక మనం పర్చేజ్ చేయడం కనుక అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మ్యాటర్ ఆఫ్ 100 డేస్లో మనం సేల్స్ మాస్టర్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అట్లా ఒక టార్గెట్ పెట్టుకొని కనుక మనం వర్కౌట్ చేస్తే 4 to 6 monthsలో సేల్స్ మాస్టర్ అవ్వచ్చు. సో ఇది నేను పర్సనల్గా 4 నెలల్లో అచీవ్ అవటం జరిగింది. సో బిగినింగ్లో అప్పుడు ఇన్ని ప్రొడక్ట్స్ లేవు, ఆల్మోస్ట్ 45 ప్రొడక్ట్స్ వరకే ఉన్నాయి. అట్లనే ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే వాళ్ళు లేరు. అయినా ఆ రోజుల్లో బిజినెస్ స్టార్ట్ చేసి 2021 ఆగస్టు 15 కల్లా నేను 4 monthsలోనే సేల్స్ మాస్టర్ అవడం జరిగింది. సో నాకు సాధ్యమైనప్పుడు అలానే ఇంకా కొంతమంది చేయగలిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది సాధ్యమైనది. సో ఇది నేను సేల్స్ మాస్టర్ అయినప్పుడు నాకు ఆ 15 డేస్లో వచ్చినటువంటి ఇన్కమ్ అండి 56,558 రూపాయలు రావడం జరిగింది. అప్పటికి నా టీమ్ సైజ్ చూస్తే 864 మంది ఉన్నారు. సో అంత టీంని నేను స్టార్ట్ చేసిన డేట్ చూస్తే April 2, సేల్స్ మాస్టర్ అయింది August 14. సో 4 months వర్క్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ సైకిల్లో సేల్స్ మాస్టర్ అవటం జరిగింది. సో అట్లనే డైమండ్ మాస్టర్ అండి అక్కడి నుంచి 1 yearకి డైమండ్ మాస్టర్ అవడం జరిగింది. August 15, 2022కి 21 August 15కి సేల్స్ మాస్టర్ అయితే 22 August 15కి డైమండ్ మాస్టర్ అవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి సెమినార్ కూడా సక్సెస్ సెమినార్ బెంగళూరులో కండక్ట్ చేసిందండి అప్పుడు కంపెనీ. సో ఆ స్టేజ్ మీద తెలుగులో మాట్లాడినటువంటి మొదటి స్పీకర్ని నేనే ఎంటైర్ ఇండియాలో. సో దానికి మనం ఈ జూమ్ మీటింగ్ ఏదైతే కండక్ట్ చేసుకుంటున్నామో ప్రతిరోజు ఉదయం సాయంత్రం బిగినింగ్ నుంచే నేను కండక్ట్ చేస్తా ఉన్నా. దాని గురించి మన కంపెనీ ఎండి అబ్రహం లీ గారు మన లీడర్స్ మీటింగ్లో బెంగళూరులో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెంటర్లో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి నన్ను అక్కడికి ఇన్వైట్ చేసి ఆయన విష్ చేసి ఆ తర్వాత మన జూమ్ మీటింగ్ గురించి వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసి ఇవాళ జూమ్ మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నారు. ఎంటైర్ ఇండియా ప్రతిరోజు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ జూమ్ మీటింగ్ పెట్టింది మనమేనండి. సో మనల్ని డూప్లికేట్ చేసి ఇవాళ చాలా మంది కూడా వాళ్ళు కూడా కండక్ట్ చేసుకుంటా ఉన్నారు, బిజినెస్ని డెవలప్ చేసుకుంటా ఉన్నారు. సో అటువంటి అప్రిషియేషన్ అనేది ఎండి గారి ద్వారా నాకు రావటం జరిగింది. సో అట్లనే ఆ స్టేజ్ మీద రివార్డ్స్ ఇవన్నీ ఇవ్వటం 40,000 చెక్ ఇవ్వటం ఇవన్నీ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. సో అట్లనే ఆ 4th ఇన్కమ్ చూసుకుంటే ప్రమోషన్స్ అండి. ప్రతి ఒక్క లెవెల్కి కూడా కంపెనీ కొన్ని ప్రమోషన్స్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. సో యాజ్ ఏ సేల్స్ మాస్టర్గా ఎమోహిమ్ ఒకటి, ఫేమ్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి ఫ్రీగా తీసుకోవచ్చు. సో వీటి వర్త్ చూసుకుంటే 27,400 రూపాయలు. ఇప్పటికే మన టీం నుంచి దాదాపు 16 మంది ఇటువంటి రివార్డ్స్ తీసుకున్నారండి ఏటీఎం గ్రూప్ నుంచి. సిస్టమ్ని కనుక కరెక్ట్గా కనుక ఫాలో అయితే 4 to 6 monthsలో ప్రతి ఒక్కరు కూడా సేల్స్ మాస్టర్ అవుతారు. జస్ట్ అప్లైన్ చెప్పింది ఫాలో అవ్వగలిగితే చాలు, రైట్ అప్లైన్ని చూస్ చేసుకొని. అట్లనే డైమండ్ మాస్టర్ అయితే 40,000 క్యాష్ వస్తుంది, ఎంఓఎం ఒకటి, ఫేమ్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి ఫ్రీగా వస్తూ ఉన్నాయి. సో వీటి వర్త్ చూసుకుంటే టోటల్గా 67,400 రూపీస్. సో దీన్ని కూడా మనం టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేయగలిగితే 6 to 9 monthsలో డైమండ్ మాస్టర్ అవడానికి కూడా అవకాశం ఉంటుందండి. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ సోర్స్ ఉంది. సో అట్లనే శరణ్ రోజ్ మాస్టర్ అయితే 2 మెంబర్స్కి ఫారిన్ ట్రిప్ ఉంటుంది, 1,20,000 రూపీస్ క్యాష్ కూడా ఇక్కడ రివార్డ్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్టార్ మాస్టర్ అయితే 4 మెంబర్స్కి 3 nights and 4 days ఫారిన్ ట్రిప్ ఉంటుంది, 6 lakhs క్యాష్ కూడా రివార్డ్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్లనే రాయల్ మాస్టర్ అయితే 4 మెంబర్స్కి 10 nights and 11 days 10 రోజులు పైగా ఫారిన్ ట్రిప్ ఉంటుందండి. అట్లనే 30 లక్షలు క్యాష్ కూడా మనకి ఇక్కడ రివార్డ్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా వన్ టైం అండి. అట్లనే కార్ రెంటల్ నెలకి 60,000 రూపాయలు మనం యాజ్ ఏ రాయల్ మాస్టర్గా తీసుకోవచ్చు. అట్లనే
బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం 1,20,000 రూపాయలు లిమిట్ ఉన్నటువంటి కార్డును కూడా కంపెనీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలానే నెక్స్ట్ వన్ క్రౌన్ మాస్టర్ అయితే 40 లక్షలు ఖరీదు చేసేటువంటి ఒక లగ్జరీ కార్ని ఫ్రీగా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా 10 నైట్స్ అండ్ 11 డేస్ ఫ్రీగా ఫారిన్ ట్రిప్ ఉంటుంది. అట్లనే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం 3 lakhs రూపీస్ మనం తీసుకోవచ్చు. అంటే రోజుకి 10,000 రూపాయల బిజినెస్ కోసం ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఇనిషియల్ గా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు దగ్గర డబ్బులు లేవు, ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోలేకపోతున్నాను, ఇటువంటివన్నీ కూడా చెప్తా ఉంటారు. సో ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు మనం అటువంటి వాళ్ళకి కొంతమందికి హెల్ప్ చేయడానికి దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. సో అట్లా 3 lakhs పర్ డే 10,000 వరకు కూడా మనం ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. 1,80,00,000 క్యాష్ కూడా రివార్డ్గా ఇస్తున్నారండి. అంటే ఇక నుంచి మనం కోటీశ్వరులు అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో లాస్ట్ వన్ ఇంపీరియల్ మాస్టర్ అండి. అటామీ బిజినెస్ లోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కల ఇంపీరియల్ మాస్టర్. సో ఇంపీరియల్ మాస్టర్ అయితే ఏమొస్తుందనంటే ఫస్ట్ థింగ్ మెయిన్ థింగ్ 6 కోట్ల క్యాష్ రివార్డ్గా వస్తుంది. 50 లక్షలు ఖరీదు చేసేటువంటి ఒక లగ్జరీ కారు ఫ్రీగా వస్తుంది. సో దాని డ్రైవర్ శాలరీ కూడా 50,000 రూపాయల కంపెనీనే ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లానే 4 మెంబర్స్కి ఫారిన్ ట్రిప్ ఉంటుందండి. 10 నైట్స్ అండ్ 11 డేస్ మంచి స్టార్ క్రూజ్ లాంటిది ట్రిప్ ఇక్కడ కంపెనీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అట్లానే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం 6 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే రోజుకి 20,000 రూపాయలు మనం బిజినెస్ కోసం ఖర్చు పెట్టుకోవచ్చు. ఒక ఆఫీస్ కూడా ఉంటుందండి. 1,700 స్క్వేర్ ఫీట్లో మనం ఆఫీస్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి మెయింటెనెన్స్ కోసం 1,50,000 రూపాయలు కంపెనీ ఇవ్వడం జరుగుతూ ఉంది. 50,000 రూపాయలు పిఏ శాలరీ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ హైయెస్ట్ లెవెల్ రీచ్ అయినటువంటి ఫస్ట్ పర్సన్ అండి పార్క్ జియాంగ్సో మేడం గారు. సో 2009లో కంపెనీ స్టార్ట్ అయితే ఈవిడ 2017లోనే ఇంపీరియల్ మాస్టర్ అవడం జరిగింది. సో ఈమె బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక చిన్న డక్ సూప్ రెస్టారెంట్ ఓనర్ అండి. ఆ, ఆమె ఆ రెస్టారెంట్ కూడా రన్ చేయలేక దాన్ని బ్యాంక్కి సరెండర్ చేయడం జరిగింది. అటువంటి వ్యక్తి ఈ బిజినెస్లో ఫస్ట్ ఇంపీరియల్ మాస్టర్ అవడం జరిగింది. సో అలా ఇప్పటి వరకు చూసుకుంటే 13 మంది ఇంపీరియల్ మాస్టర్స్ ఉన్నారండి సెప్టెంబర్ 2022 వరకు కూడా. సో ఈ కింద ఉన్నటువంటి ఇయాన్ జూ పాంగ్ ఈయన మన ఇంపీరియల్ మాస్టర్. సో ఈయన కూడా 22లో ఇంపీరియల్ మాస్టర్ అవడం జరిగింది. 21లో 8th ఇంపీరియల్ మాస్టర్ అయినా. సో 5th ఇన్కమ్ వచ్చేసి ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్ అండి. మన ఎడ్యుకేషన్ సెంటర్ పేరు వచ్చేసి హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్, మాతృశ్రీ నగర్ మియాపూర్లో ఉంటుంది. సో ఇక్కడ అటామీలో ప్రజెంట్ యాక్టివ్గా 73 ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో మీరు ఏదైతే ఎడ్యుకేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారో మీరు పెట్టేటువంటి ప్రతి ఆర్డర్లో కూడా 6% పీవీ అనేది సెంటర్ మెయింటెనెన్స్ కోసం ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఒక 1 lakh పీవీ చేసామంటే 350 రూపీస్ వరకు తీసుకోవచ్చు. ఒక 1 crore పీవీ కనుక చేసామంటే 35,000 వరకు కూడా తీసుకోవచ్చు. సో ఇది కూడా అన్లిమిటెడ్ అండి. మన సెంటర్ సెలెక్ట్ చేసుకునేటువంటి మెంబర్స్ పెరుగుతూ ఉంటారు, వాళ్ళు చేసేటువంటి బిజినెస్ పెరుగుతూ ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఈ లిమిట్ కూడా అన్లిమిటెడ్గా రావడానికి అవకాశం ఉంటుంది. సో అయితే 5 రకాల ఇన్కమ్స్ బాగానే ఉన్నాయి. సో ఇక్కడ ఈ బిజినెస్ని ఎలా చేయాలి అనే దానికి కొన్ని స్టెప్స్ అనేది ఇక్కడ చెప్తా ఉన్నారండి. జస్ట్ ప్రొడక్ట్ వాడుకోవాలి, షేర్ చేయాలి, మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. ఇవి 3 మెయిన్ థింగ్స్ ఇక్కడ. అయితే దీనికోసం మనం ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకు నాకు ఈ ఆపర్చునిటీ అనేటువంటి ఒక లిస్ట్ కనుక మనం ప్రిపేర్ చేసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేయగలిగితే, అంటే నాకు ఎందుకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది కనుక క్లియర్గా అర్థం చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయగలిగితే త్వరగా సక్సెస్ అవుతాం. అల్టిమేట్గా ఇక్కడ నెట్వర్క్ని డెవలప్ చేసుకోవాలి అంటే పీపుల్ తోటే మాట్లాడాలి. సో దానికోసం మనకు తెలిసినటువంటి పీపుల్ నేమ్స్ లిస్ట్ ఏదైతే ఉందో మినిమం 200 లిస్ట్ మనం రాసుకున్న తర్వాతనే మనం బిజినెస్ని మొదలు పెట్టాలి. అట్లనే ఒక 5 to 20 ప్రొడక్ట్స్ ఎవ్రీ మంత్ కూడా మనం పర్సనల్గా పర్చేజ్ చేసి వాడుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అలానే కొంతమంది కస్టమర్స్ని కూడా మనం క్రియేట్ చేసుకుంటే మనకి రిటైల్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ రిటైల్ ప్రాఫిట్ తోటి మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ని మనం పర్చేజ్ చేసుకొని యూస్ చేయొచ్చు. అలానే
మన లిస్ట్లో ఉన్న వాళ్ళలో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో అటువంటి వాళ్ళని కొంతమందిని లెఫ్ట్లో, కొంతమందిని రైట్లో, ఒకరి కింద ఒకరిని మనం పర్సనల్గా ఖచ్చితంగా స్పాన్సర్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం సెల్ఫ్గా టీంని ఫామ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఆ టీం అనేది మన ఆ, టీంలో భాగమయ్యి మన గ్రోత్లో కూడా భాగం అవడానికి అవకాశం ఉంటుంది. సో పర్సనల్గా ప్రతి ఒక్కరు కూడా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బోత్ సైడ్స్ కూడా టీంని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈ 5 స్టెప్స్ ఎవరైతే టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా డూప్లికేట్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు సక్సెస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికోసం మనం రెగ్యులర్గా మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉండాలి. మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. బుక్స్ చదవటం ఇటువంటివి ఎన్నో పనులు కూడా చేస్తూ ఉండాలండి. అట్లనే మన టీంని కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు కూడా నేర్చుకోవడం కోసం, టార్గెట్స్ రీచ్ అవ్వడం కోసం హెల్ప్ చేస్తూ ఉండాలి. సో ఇట్లా ఈ ప్లాన్ ని ఉపయోగించుకొని ఒక సిస్టమేటిక్ గా కనుక మనం వెళ్ళగలిగితే ఈ టేబుల్ ప్రకారం, దీన్ని పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి రికార్డ్ చేసి నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా, మీరు చూడొచ్చు. సో నెలకి 5 లక్షలకు పైగా ఇన్కమ్ని మ్యాటర్ ఆఫ్ 6 to 7 monthsలోనే మనం తీసుకోవచ్చు. ఒక్క సంవత్సరంలో 50 లక్షలకు పైగా సంపాదించుకోవడానికి కూడా ఈ బిజినెస్ ప్లాన్ స్ట్రాటజీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి ఖచ్చితంగా అవసరమైనటువంటి ప్రొడక్ట్సే అండి. వాటిల్లో ఎగ్జాంపుల్కి చూసుకుంటే టూత్ పేస్టు, టూత్ బ్రష్, షాంపూ, డిటర్జెంట్ లిక్విడ్, డిష్ వాషింగ్ లిక్విడ్. సో ఇట్లా ప్రతి ప్రొడక్ట్ కూడా మనకి ప్రతిరోజు కూడా అవసరమైనటువంటి ప్రొడక్ట్. సో వీటిల్లో మనకి ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు అటామీ షాపింగ్ మాల్ ద్వారా మనం ఆర్డర్ చేసుకొని హోమ్ డెలివరీ తీసుకోవడానికి కూడా కంపెనీ అవకాశం కల్పిస్తూ ఉంది. సో ఈ విధంగా ఒక 5 ప్రొడక్ట్స్ మనం చూస్ చేసుకుంటే, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 5,000 రూపీస్ కనుక మనం ప్రొడక్ట్ కొనగలిగామనంటే కొరియర్ కూడా ఫ్రీ వస్తుంది. 4,500 ప్లస్ మనం ప్రొడక్ట్స్ తీసుకుంటే కొరియర్ కూడా ఫ్రీ ఉంటుంది. సో దాన్ని అలవాటుగా కనుక మనం మార్చుకుంటే, అంటే ప్రతి 15 రోజులకి ఒక 5,000 రూపాయలకి ప్రొడక్ట్ కొనటం అనేది కనుక మనం కనుక అలవాటుగా మార్చుకొని, సో అదే మనం టీంలో కనుక డూప్లికేట్ చేయగలిగితే త్వరగా సక్సెస్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది జస్ట్ ఒక స్ట్రాటజీ అండి సక్సెస్ అవ్వడం కోసం. సో ఈ విధంగా ఈ 5 ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకుంటే వీటి కాస్ట్ 5,593 రూపీస్. వీటి ఎంఆర్పి చూసుకుంటే 6,500 రూపీస్. అంటే మోర్ దెన్ 900 రూపీస్ రిటైల్ ప్రాఫిట్ కూడా రావటం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఇక్కడ 80కి పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో మీకు ఏది కావాలంటే దాన్ని చూస్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అయితే మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు ఏం చెప్తున్నారంటే, చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది ఇన్ ద బిగినింగ్, ఫస్ట్ నుంచి కూడా. మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ మాత్రమే మీరు పర్చేజ్ చేసుకోండి. ఆ ప్రోడక్ట్ వాడటం ద్వారా మీరు నిజంగా సాటిస్ఫై అయితే వాటి గురించి మీకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో అంతా ట్రాన్స్పరెంట్గా మన చైర్మన్ గారు చెప్తా ఉంటారండి. సో అయితే ఈ బిజినెస్ ఆపర్చునిటీని పార్ట్ టైంగా మనం బిల్డ్ చేసుకోవచ్చు, ఫుల్ టైంగా కూడా బిల్డ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఇటువంటి ఆపర్చునిటీని డెవలప్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో దానికి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పొచ్చండి. ఎందుకనంటే చాలా సింపుల్గా ఒక 2,500 రూపీస్ తోటి మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ ఒక 2 మెంబర్స్ని, సరైనటువంటి వ్యక్తుల్ని, ఒక ఇద్దరిని మనం రిఫర్ చేయడం ద్వారా వాళ్ళతోటి మనం డూప్లికేట్ చేస్తూ వెళ్ళగలిగితే ఒక 2 సంవత్సరాల్లో 60 లక్షలు పైగా సంపాదించుకోవచ్చు. 3 తరాలకి సరిపడా ఇన్కమ్ను కూడా మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్నింగ్ సెషన్లో చెప్పినట్లుగా ఒక పైప్ లైన్లో నుంచి వాటర్ ఏ విధంగా అయితే వస్తూ ఉంటాయో అదే విధంగా ఇక్కడ సిస్టమ్ని కనుక మనం కరెక్ట్గా కనుక బిల్డ్ చేయగలిగామనంటే ఇక్కడ 100 సంవత్సరాల వరకు ఇన్కమ్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి ఆపర్చునిటీ అండి. సో ఇది అటామీ ఫస్ట్ ఇయర్ యానివర్సరీలో కొంతమంది తీసుకున్నటువంటి టోటల్ పే అవుట్స్, ఇయర్లీ పే అవుట్స్. హైయెస్ట్ వచ్చేసి 78,98,807. సో అంత అమౌంట్ ఫస్ట్ ఇయర్లోనే ప్రమీల మేడం గారు తీసుకోవడం జరిగింది. సో అట్లనే సెకండ్ ఇయర్ చూసుకుంటే వాళ్ళ టోటల్ ఇన్కమ్ చూస్తే 1,43,98,000 రూపాయలు. సో అట్లా కోటికి పైగా ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో ఇప్పటి వరకు చూస్తే అటామీలో. సో ఇది నేను డైమండ్ మాస్టర్ అయినప్పుడు నాకు
డైమండ్ మాస్టర్ సర్టిఫికేటు, ఫ్రీ రివార్డ్ ప్రొడక్ట్స్, 40,000 రూపీస్ది క్యాష్ కూడా ఇస్తున్నట్లుగా చెక్కు. అట్లనే మొదటి 2 సంవత్సరాల్లో నేను 20 లక్షలకు పైగా సంపాదించుకున్నానని చెప్పేసి, 3 సంవత్సరాల్లో 20 లక్షలకు పైగా నాకు ఇన్కమ్ వచ్చిందని చెప్పేసి కంపెనీ ఇక్కడ స్టేజ్ మీదనే, థర్డ్ ఇయర్ యానివర్సరీ స్టేజ్ మీద ఆ చెక్ ఇస్తున్నటువంటి పిక్చర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి. సో అలానే ప్రమీల గారు అంటే హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నటువంటి పర్సన్ చూస్తే 3 ఇయర్స్లో 2,39,00,000 వరకు కూడా తనకు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే నియర్లీ 5 crores వరకు కూడా వాళ్ళకి ఇన్కమ్ వచ్చిందండి. సో ఇటువంటి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అటామీ ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ ఉంది. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకున్న ఒక విలేజ్ నుంచి వచ్చినటువంటి ఒక నార్మల్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లనే కూలి పని చేసుకుంటూ ఈ స్థాయికి వాళ్ళు అటామీ ద్వారా రావడం జరిగింది. సో వాళ్ళకి సాధ్యమైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది సాధ్యమే. జస్ట్ బిలీవ్ ఇట్. దాన్ని నమ్మగలిగితే ఆటోమేటిక్గా మనకి రావడం జరుగుతుంది. సో అటామీ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. సో దీన్ని ఉపయోగించుకొని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకుందాం. సో గ్లోబల్గా షాపింగ్ చేయడం ద్వారా మన ఖర్చుల్ని ఆదాయంగా మార్చుకుంటూ దీన్ని రిఫర్ చేయడం ద్వారా లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, చేతిలో డబ్బులు లేకపోవడం అనేది పేదరికం కాదండి. చేతిలో సరైనటువంటి పని లేకపోవటమే నిజమైనటువంటి పేదరికం. సో ఇదంతా కూడా జరుగుతుందా? ఎన్ని కోట్లు నాకు వస్తాయనంటే 100% వస్తాయండి. సో ఇది ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంతసేపు విన్నారు మీరు. ఇది విన్న తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోండి. దయచేసి పక్కన వాళ్ళ చేతిలో పెట్టొద్దు మీ డెసిషన్. విన్నది మీరు, అర్థం చేసుకున్నది మీరు. మీకు ఏదైనా ఇంకేదైనా కావాలనుకుంటే కౌన్సిలింగ్కి రావచ్చు అండి. డైరెక్ట్గా రావచ్చు, లేదా మొబైల్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు కనుక రైట్ డెసిషన్ తీసుకొని అటామీ బిజినెస్ చేద్దాం అనుకుంటే, ఏటీఎం గ్రూప్తో కనుక మీరు కనుక చేతులు కలపగలిగితే మీ సక్సెస్కి మాది రెస్పాన్సిబిలిటీ. We can help for your success. Thank you all. Thank you, Atomians.